బ్రహ్మదేవుడు దీవిస్తాడు. ఆ తర్వాత ఇక తనకి తిరుగులేదంటూ అంత అరాచకాలు చేసుకుంటూ అందరిపైన యుద్ధాలు చేస్తూ విజయాన్ని సాధిస్తూ జీవితాన్ని గడిపిస్తూ తనకు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళని పెళ్లి చేసుకునేవాళ్ళు. అయితే వాళ్ళు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలి, బలవంతంగా కాదు. రాజ్యంలో ఎవరైనా రాజశ్రాయులైన ఆడవాళ్ళు రాగానే వారిని పిలిచి తనని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. లేదు నేను చేసుకోనంటే వాళ్ళని చెరసాలలో వేసేవాడు. వాళ్ళు ఎప్పటి వరకు తనని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకోరు అప్పటి వరకు వారికి చెరసాల్లో రాజయోగాలు కల్పించండి, మహారాణిలా చూసుకోండి అని చెప్తాడు. అలా 16,000 మంది ఆడవాళ్ళని తను బంధిస్తాడు. ఇక వాని పాపం పెరిగిపోవడంతో శ్రీకృష్ణుడు వారిని వధించాలని చెప్పేసి వానిపైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అయితే శ్రీకృష్ణునికి తెలుసు మగవాళ్ళ చేత వీరికి మరణం లేదు, ఎట్లా అని చెప్పేసి అప్పుడు యుద్ధం చేసేటప్పుడు ఏం చేస్తాడంటే సత్యభామకి తోడుగా రమ్మని అడుగుతాడు. దాందేముంది ప్రభు, నీతో పాటు నేను రథసారథిగా వస్తానని చెప్పేసి సత్యభామ రథసారథిగా నరకాసురుడిపై యుద్ధానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు వెంట వెళ్తుంది. ఎలాగైతే యుద్ధం ఆరంభమవుతుందో ఈ శ్రీకృష్ణుడు తన ధనుసు ఎత్తి నరకాసురుడి పైన బాణం ఎత్తే ముందు మూర్ఛపై పడిపోతాడు. మూర్ఛపై పడిపోగానే అయ్యో వాడు బాణం వేస్తే శ్రీకృష్ణుని తగులుతుందని చెప్పేసి తన సత్యభామ లేచి తన కృష్ణుల చేతిలో ఉన్నటువంటి ధనుస్సును తీసుకొని నరకాసురునిపై వధిస్తుంది. అప్పుడు నరకాసురుడు శ్రీ చేతిలో మరణాన్ని పొంది స్వర్గీయులవుతాడు. ఆ స్వర్గీయుడైన తర్వాత 16,000 మంది గోపికలు కూడా వాళ్ళు బందీ విముక్తులై వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. అయిపోతే ఈ 16,000 మంది గోపికలని పెళ్ళిళ్ళు చేసుకొని ఎవరన్నా మంచిగా కుటుంబం సాగించాలనుకుంటే ఎవరు కూడా నువ్వు ఇన్ని సంవత్సరాలు నరకాసురుని చెరలో ఉన్నావు, వాడు ముట్టుకోలేదా పట్టుకోలేదా, నిన్ను పెళ్లి చేసుకోమని ఎవరు కూడా పెళ్ళిళ్ళు అవ్వవు. అప్పుడు ఈ 16,000 మంది ఆడవాళ్ళు కూడా మాకు వాణి రాజ్యంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్న మేము మహారాణిలా బతికాము, కానీ బయటకు వచ్చాక మా బతుకులకు విలువలేదు అని వారంతా కూడా ప్రాణత్యాగం చేసుకోవడానికి నదిలో దూకడానికి వెళ్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి వాళ్ళని కాపాడి మీకు ఒక భర్త అనే వ్యక్తి ఉంటే చాలు కదా, మీరు బతుకుతారు కదా అని చెప్పేసి మీ అందరికీ నేనే భర్త అని చెప్పుకోండి, మీ అందరిని నేనే పెళ్లి చేసుకుంటున్నాను, మీ అందరికీ నేను భర్త అని చెప్పి ఒక భర్త అనే ఒక రూపాన్ని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళందరి ప్రాణాలని కాపాడిన వాడయ్యాడు. అందుకే 16,000 మంది గోపికలకు శ్రీకృష్ణుడు ఒక్కడే భర్త అయ్యాడు. కానీ నిజానికి తను ప్రేమించింది ఒకరిని, తనను ప్రేమించింది ఒకరు, రుక్మిణి సత్యభామ. వీళ్ళిద్దరే తనకి నిజమైన భార్యలు. మిగతా వాళ్ళంతా కూడా వారిని బతికించడానికి శ్రీకృష్ణుడు చేసుకున్నటువంటి వివాహమే అది. ఆ వివాహం అంటే కృష్ణుడు ఏమంటాడంటే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి అక్కడ అసత్యాన్ని కూడా సత్యంగా వాడవచ్చు. అంటే ఒక మనిషి ప్రాణాపాయాల స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఒక దొంగ వాడిని వెంబడించి వాడిని చంపడానికి వచ్చినప్పుడు వాడిని నీ దగ్గర దాచుకుంటే, నీ దగ్గర దాచుకున్నా కూడా నా దగ్గర లేడని చెప్పి వాని ప్రాణాన్ని కాపాడితే అక్కడ అసత్యానికి కూడా సత్యానికంటే కూడా గొప్ప విలువ ఉంటుంది. అలా మీరు చేసే పనులలో వ్యాపారంలో మీరు అసత్యం చెప్తున్నారంటే ఒక వ్యాపారం వృత్తిలో అసత్యాన్ని చెప్తున్నారు, కానీ అది అధర్మం కాదు. అన్ని విషయాల్లోనే సత్యం కాకుండా అసత్యం సత్యంలా పనిచేస్తుంది. ఎప్పుడు దానివల్ల ఎదుటి వారికి మేలు జరుగుతుంది అనుకున్నప్పుడు అసత్యం సత్యంలా పనిచేస్తుంది. భక్తులారా, శ్రీకృష్ణుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. తను ధరించే గోపిక మన నెమలి అర్థం ఉంటుంది, తన యొక్క కలర్కు అర్థం ఉంటుంది, తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రానికి అర్థం ఉంటుంది, తను పెట్టే తిలకానికి అర్థం ఉంటుంది, తన యొక్క రూపంలో ఉన్నటువంటి అణువుకు కూడా ఎన్నో శ్రేష్టమైన అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒక్కరోజు సరిపోదు మనకు. మీరు బీబీఆర్ వాక్కు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసిన మంచి విషయాలన్నీ కూడా మీతో పంచుకుంటాను. బోల్ సియా బల రామచంద్రకి జై.